ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది జెంట్స్ లోను లేడీస్ లోను ఈ ఇద్దరిలోనూ ఈక్వల్ గానే చూస్తూ ఉంటామండి. ఒక రకమైన స్లో నొప్పి, డల్ గా ఉంటుంది, ఓ మాదిరిగా ఉంటుంది, కాకపోతే తీవ్రంగానే ఉంటుంది. మోకాలు అరుగుదల మాత్రం ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో అండి మాక్సిమం అంటే మిగతా బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ తో పోలిస్తే తొంటికీలు కానీ మోకీలు కానీ ఈ రెండు జాయింట్స్ లో అరుగుదలతోనే అంటే హిప్ ఆర్థరైటిస్ కానీ నీ ఆర్థరైటిస్ తోనే మాక్సిమం పేషెంట్స్ వస్తూ ఉంటారండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ తొంటికీలు అరుగుదలకి మోకీలు జాయింట్ అరుగుదలకి వ్యత్యాసం ఏంటి, అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి, బేసికల్లీ హిప్ ఆర్థరైటిస్ వెర్సస్ నీ ఆర్థరైటిస్ గురించి చూద్దామండి. మేజర్ డిఫరెన్సెస్ 4 పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ పాయింట్ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్. మేము గమనించింది ఏంటంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్కి వచ్చామనుకోండి, ఎంతమంది వస్తారు అని అంటే మోకీలు అరుగుదలతో ఇవాళ ఓపీడీలో 10 మందిని చూస్తే హిప్ జాయింట్ ఆర్థరైటిస్తో ఓ ఇద్దరిని చూస్తూ ఉంటామండి. అంటే 5:1 రేషియోలో చూస్తూ ఉంటాము. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే హిప్ జాయింట్ ఆర్థరైటిస్తో పేషెంట్స్ ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, అంటే చిన్న వయసు వాళ్ళు ఉంటారు, అంటే 40-50 ఇయర్స్ ఆ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. అదే మోకాలు అరుగుదల అనుకోండి, జనరల్లీ ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే 55, 60, 65 ఆ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది జెంట్స్లోను లేడీస్లోను ఈ ఇద్దరిలోనూ ఈక్వల్గానే చూస్తూ ఉంటామండి. కాకపోతే నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల మాత్రం ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది, అంటే లేడీస్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా సెకండ్ పాయింట్, ఈ రెండు జాయింట్స్లో ఆర్థరైటిస్కి కంప్లైంట్స్, అంటే వాళ్ళు ఏ కంప్లైంట్స్తో మా దగ్గరికి వస్తున్నారు అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అయినా నీ జాయింట్ ఆర్థరైటిస్ అయినా వాళ్ళ మేజర్ కంప్లైంట్ అనేది నొప్పే ఉంటుంది, అంటే పెయిన్. కాకపోతే ఈ పెయిన్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏంటి అంటే ఈ నీ జాయింట్లో ఆర్థరైటిస్ అనుకోండి, ఆ పెయిన్ ఏంటంటే ఒక డల్ ఏకింగ్ పెయిన్, అంటే దీర్ఘకాలంగా వచ్చిన నొప్పి, ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ పెరిగిపోయింది అట్లా ఏమీ చెప్పరు. బట్ ఒక రకమైన స్లో నొప్పి, డల్గా ఉంటుంది, ఓ మాదిరిగా ఉంటుంది, కాకపోతే తీవ్రంగానే ఉంటుంది, అట్లా వస్తూ ఉంటారు. అదే హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ అనుకోండి, ఒక రకమైన సలపరం, అంటే ఏదన్నా చీమ్ పట్టేసింది అనుకోండి, అట్లాగా ఒక స్పాంటేనియస్ పెయిన్ లాగా ఎక్యూట్ స్పైక్స్లో వస్తున్నాయండి పెయిన్, అండ్ వచ్చినప్పుడల్లా చాలా సివియర్గా ఉంటుంది అని చెప్తా ఉంటారు. అండ్ ఇంకో కంప్లైంట్ మేము గమనించింది ఏంటంటే హిప్ జాయింట్ ఆర్థరైటిస్లో బేసికల్లీ అదొక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. సో హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ వస్తే అంటే జనరల్లీ స్టిఫ్నెస్ అనేది త్వరగా వచ్చేస్తుంది, అంటే హిప్ జాయింట్లో కదలిక అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. అండ్ ఒక్కసారి హిప్ జాయింట్లో కదలిక అనేది తగ్గిందంటే వాళ్ళు నడిచేటప్పుడు కూడా ఏంటంటే బాగా కుంటుతా నడుస్తూ ఉంటారు. అండ్ లేడీస్ అయితే ఈ హిప్ జాయింట్లో కదలిక రెండు వైపులా తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళ మేజర్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ నేచర్ కాల్స్కి, అంటే బాత్రూమ్ కానీ లేదా లెట్రిన్ వెళ్ళటానికి కూడా చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే మోకాల్లో అరుగుదల అనుకోండి, జనరల్లీ ఈ స్టిఫ్నెస్ అనే ప్రాబ్లం అంత ఎక్కువ ఉండదు. కాకపోతే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే స్లోగా డెవలప్ అయిన ఈ అరుగుదల వల్ల మోకాల్లో వంకర రావటం చూస్తూ ఉంటాం. అది 90% ఏంటంటే లోపల వైపుకు వంకర ఉంటుంది, అంటే దొడ్డికాళ్ళలో ఉంటాయి, దాన్ని మనం వేరస్ డిఫార్మిటీ అంటాం. ఇంకొక 10% ఆఫ్ పేషెంట్స్లో ఏంటంటే వాల్గస్ డిఫార్మిటీ, అంటే బయట వైపుకి వంకర ఉంటుంది, దాన్ని మనం లాటరల్ కంపార్ట్మెంట్ ఆస్టియోఆర్థరైటిస్లో జనరల్గా చూస్తూ ఉంటాం. ఇంకా థర్డ్ మేజర్ డిఫరెన్స్ అండి ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్. అంటే ఈ మోకాల్లో అరుగుదల కనుక స్టార్ట్ అయింది అనుకోండి, ఇది జనరల్లీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ అది పెరిగే విధానం కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4కి రావడానికి కనీసం 10 సంవత్సరాలన్నా పడుతుందండి. 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు పడుతుంది. అంటే క్విక్గా ఫాస్ట్గా అదేమీ ప్రోగ్రెస్ అవ్వదు. కానీ హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ చూసామనుకోండి, వాళ్ళు గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉన్న పేషెంట్స్ ఒక 2 ఇయర్స్లోనే వాళ్ళు గ్రేడ్ 4కి వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాం. ఈ ఫాస్ట్ ప్రోగ్రెషన్కి కారణం ఏంటి అని అంటే కనుక మనం సైంటిఫిక్ లిటరేచర్, శాస్త్రీయ పరిశోధనలు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఈ హిప్ జాయింట్ అనేది నీ జాయింట్ కంటే, అంటే మోకాల్ కన్నా కూడా ఎక్కువ స్ట్రెసెస్ తీసుకుంటుంది. ఎందుకు అని అంటే మన యాక్సియల్ స్కెల్టన్, అంటే మన వెన్నెముకకి మన కాళ్ళని, అంటే లోయర్ లిమ్స్ని తగిలించే, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వెయిట్ జరిగే ఒక మేజర్
హింజ్ పాయింట్ అనమాట. అక్కడే స్ట్రెస్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా యంగర్ జనరేషన్ అంటే చిన్న వయస్కుల వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, వాళ్ళ జీవనశైలి విధానం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నా సరే వాళ్ళ యొక్క డిమాండ్స్ని మీట్ అవ్వడానికి వాళ్ళు పని ఆ ఆర్థరైటిక్ అరుగుదల ఉన్నా సరే జాయింట్లో వాళ్ళు ఎక్కువ తిరిగేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని రెస్ట్రిక్ట్ చేయడం అనేది కష్టం అండి. సో ఈ రెండు కారణాల వల్ల కూడా మనకి మోకాల్లో అరుగుదల కన్నా సరే హిప్ జాయింట్లో అరుగుదల అనేది త్వరగా మనకి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా ఫోర్త్ మేజర్ డిఫరెన్స్ అండి ఈ ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్టివ్నెస్. అంటే మీకు ఈ మోకీల్లో అరుగుదల కానీ హిప్ జాయింట్లో అరుగుదలకు కానీ ట్రీట్మెంట్ అనేది ఎంత బాగా ఫలితం ఇస్తుంది అని. ఇది యాక్చువల్లీ అదొక పెద్ద మేజర్ టాపిక్ అండి. దాని గురించి డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ టైం తీద్దాము. కాకపోతే క్లుప్తంగా ఏంటంటే మనం డిఫరెన్సెస్ కనుక చూసుకుంటే మీరు వాడే మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అయినా న్యూరోపతిక్ మెడికేషన్స్ అయినా గుజ్జు మాత్రలైనా అంటే గుజ్జు గ్రీజ్ పెరగటానికి ఇవన్నీ కూడా మోకాలు అరుగుదలకి అంటే నీ ఆర్థరైటిస్లో ఎక్కువ ఉపయోగపడతాయి. హిప్ ఆర్థరైటిస్లో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జనరల్లీ చాలా మందిలో చూస్తూ ఉంటాము ఈ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ తర్వాత వేడి నీళ్ళు కాపడం లేదంటే ఆయిల్ మసాజెస్ ఇవన్నీ కూడా ఏంటంటే మోకాలు అరుగుదలకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది ఈ హిప్ జాయింట్లో కన్నాను. ఎందుకు అనంటే ఈ మోకాలు అనేది చాలా సూపర్ఫిషియల్ జాయింట్ అంటే బయటికే ఉంటుంది. ఈ హిప్ జాయింట్ అనేది లోపలికి ఉంటుంది అంటే చాలా డీప్ జాయింట్. సో మనం ఈ సూపర్ఫిషియల్ ఆయింట్మెంట్స్ మసాజెస్ ఇవన్నీ కూడా ఏంటంటే నీ జాయింట్లో ఆర్థరైటిస్ పెయిన్కి ఎక్కువ ఉపయోగపడతాయి, తర్వాత హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ పెయిన్కి అంత ఉపయోగపడవండి. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మేము అడ్వైజ్ చేసే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫిజియోథెరపీ కానీ ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్కి నీ జాయింట్ ఆర్థరైటిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ ఇంకో పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోమని ఎవరన్నా పేషెంట్కి అడ్వైజ్ చేసామనుకోండి వాళ్ళు కొంచెం త్వరగా చేయించేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు మార్చుకోవాలి అని ఎవరికైనా అడ్వైజ్ చేసామనుకోండి వాళ్ళంత ఆసక్తి చూపించరు. అండ్ వాళ్ళు ఏంటంటే కొంతమంది 6 months తర్వాత రావచ్చు, కొంతమంది 1 year తర్వాత రావచ్చు. కాకపోతే హిప్ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తే మాత్రం పేషెంట్స్ చాలామంది నేను గమనించింది 1 or 2 monthsలో వచ్చి చేయించేసుకుంటారు. అండ్ ఈ హిప్ రీప్లేస్మెంటు తర్వాత నీ రీప్లేస్మెంట్ ఈ ఆర్థరైటిస్కి చేస్తే కనుక ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ యొక్క రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ సాటిస్ఫాక్షన్ రేట్స్ అనేవి నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంటాయండి. సో ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఎస్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్కి నీ జాయింట్ ఆర్థరైటిస్కి డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. క్లుప్తంగా ఏంటంటే హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయస్కుల వాళ్ళలో వస్తుంది అండ్ దాని యొక్క ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది నీ జాయింట్ ఆర్థరైటిస్తో కంపేర్ చేస్తే. అండ్ ట్రీట్మెంట్ రెస్పాండ్ అవటం అంటే మెడిసిన్స్కి కానీ ఫిజియోథెరపీకి కానీ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది అంత త్వరగా రెస్పాండ్ అవ్వదండి నీ జాయింట్ ఆర్థరైటిస్తో పోలిస్తే కనుక. సో ఐ థింక్ ఈ డౌట్కి క్లారిఫికేషన్ ఈ వీడియోలో దొరికి ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.